నమస్కారం నిర్మ. నా సమస్య ఇది, నా బాధ ఇది. ఇవాళకి 13 సంవత్సరాలు అయిపోయింది నా పెళ్లికి. 2 పిల్లలు. కానీ ఒక వన్ ఫ్యామిలీ లాగా ఏ అట్మాస్ఫియర్ అయితే ఉండాలో అది కనిపించటం లేదు. వేరే ఏ బాధ లేదు, ఎలాంటి గొడవలు లేవు. కానీ ఎక్కడి వరకైతే గుర్తుకొస్తుందో ఇవాళ ఈ 13 సంవత్సరాల్లో ఎలాంటి నిర్ణయం లేదు. అయితే హస్బెండ్ అంటే నేను నా భార్య కలిసి నిర్ణయించాం. కొన్ని ఎలా ఉంటాయంటే పిల్లల పేర్లు కూడా నిశ్చయించాలి. అప్పుడు టాస్ చేయాల్సి వచ్చేది 2 పిల్లల టైంలో. మరి ఎలాగంటే సత్సంగంలో కూడా రావాలి, అయినా కూడా ఒక నిర్ణయం తీసుకోలేము. కొన్ని ఎలాగుంటాయంటే డొనేషన్ ఇవ్వాలి, నేను నాలాగా నువ్వు నీ దారిలో చేస్తావు. అయితే ఇది తెలియటం లేదు, కానీ ఎక్కడో నాకు అనిపిస్తుంది ఎక్కడో నేను తప్పు చేశాను. ఇంకా ఆ తప్పుని తెలుసుకోలేకపోతున్నా. ఏం తప్పు చేశానో ఏంటో. మీ భార్య మీ తప్పుల్ని మీకు చెప్పదా? కానీ తను చాలాసార్లు చెప్పింది, కానీ అది మరి ఇంకేమిటి, ఆమె చెప్తుంటే అర్థం చేసుకోండి. ఇంకేముంది, ఆమెకి కనిపించని మీకు చెప్తోంది. ఇంకేంటి, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఈ కానీ అది తప్పు నుండి మీరు బయటపడగలరు. తను నా తప్పుల్ని చూపించేటప్పుడు అది నా తప్పు అని నాకు అనిపించటం లేదు. దాని తర్వాత ఏదైతే ఉంటుందో ఎక్కడో చోట తప్పు జరుగుంటుంది. అప్పుడు అదే ఏంటంటే మీ భార్య మీ తప్పుల్ని మీకు చెబుతుంది, కానీ అది మీకు తప్పుగా అని అనిపించడం లేదు. దీన్ని బట్టి తెలుస్తోంది అది మీకు అహంకారం అని. ఈ అహంకారాన్నే గుర్తించు. ఆటోమేటిక్గా మొత్తం తప్పులన్నీ తొలగిపోతాయి. ఏకత్వం అనేది ఫ్యామిలీలో వస్తుంది. ఇక ఈ టాస్ వేయడం అనేది ప్రతి విషయంలో ఉందే, అది పూర్తిగా మారిపోతుంది. నిర్మ మొదటి నుంచి అంతే, ఇది కూడా అనుభవించింది. అయితే భార్య పిల్లలైతే పర్వాలేదు, అమ్మా నాన్నలతో కూడా ఒకలాంటి ప్రేమ సంబంధం అనేది ఉంటుంది. తమ్ముడితో కూడా ఉంటుంది. అంటే ప్రతి మాట దాయకుండా ఎక్కువ ఆలోచించడంలో ఏం తెలుస్తుందంటే అందరితో పాటు అలాగే ఉంటామా. ఒంటరితనం, ఒంటరివాడు ఏదైతే అంటారో అది ఒక మనిషి స్వభావం, గుణమో తెలియటం లేదు. ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అవుతుందా, లేక బయటి ఫ్రెండ్ సర్కిల్లో కొలీగ్స్ విషయంలో అక్కడ ఇలాగే అవుతూ ఉంటుందా? అక్కడ ఇలాగే ఉంటుందా? అమ్మా, ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది ఎంతవరకైతే మన ఇంట్రెస్ట్ ఉందో. అయితే సంబంధం బాగానే ఉంటుంది, కానీ వేరే వాళ్ళతో కలవటం అనేది స్వభావంతో అది నచ్చదు. అంటే మనకు లాభం రావాల్సిన మాట లేదు, అయితే అక్కడి నుంచి తప్పుకుంటమే ఒక స్వభావం లాంటిది. అయితే మీరే అన్వేషించాలి మీరు ఎక్కడ సెల్ఫ్ సెంటర్డ్ అవుతున్నారనేది. ఇతరుల గురించి సరే సరే, కానీ ఫ్యామిలీ కోసమైతే ఆలోచించాలి. మరి వారి పట్ల అలా అనిపించకూడదు. మీ పిల్లలకు ఎన్నో ఏళ్ల నుండి 13-14 ఏళ్ల నుండి కలిసి ఉంటున్నారు ఒకే ఇంట్లో. ఒక నిర్ణయం కలిసి తీసుకోలేరు అంటే మీరే గమనించి చూడండి. ఆటోమేటికల్లీ ప్రేమతో అన్ని నిర్ణయాలు వచ్చేస్తాయి. ఇంకా డెసిషన్ కూడా మీరు తీసుకోవట్లేదు, ఆమె తీసుకోవట్లేదు, దానంతటా అదే అయిపోతుంది. పిల్లల పేర్ల విషయంలో మీకు అనిపిస్తోంది ఏదో ఒకట్లే అని. వాళ్ళ పేరు తీసుకునే వచ్చారే. ఇక మీ ఇంట్లో పిల్లలు క్రికెట్ ప్లేయర్లు, ఇక మీ ఇద్దరు కెప్టెన్లు కాదు కదా, ఎప్పుడు చూసినా టాస్ వేయాల్సి వస్తుంది అనడానికి. చెప్పండి, ప్రేమతో చెప్పండి భార్యకి, నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని. ఏం తేడా వస్తుంది? ఆమెకి నచ్చిన పేరు మీకు నచ్చిన పేరు అయితే మాత్రం ఏంటి? ఆమె సత్సంగ్కి వెళ్దామంటే వెళ్ళు, లేదు ఈ రోజు వెళ్లాలని లేదు, పిక్చర్కి వెళ్లాలనిపిస్తోంది, ఓసారి చెప్పి చూసి చూడు. అయినా కూడా వినకపోతే సరే, ఈ రోజు పిక్చర్కి వెళ్దాము, వచ్చే వారం వెళ్దాము. కొంచెం ప్రయత్నించాలి. కానీ మీరు స్టబర్న్ గా ఉంటున్నారు కదా, అలా ఉండద్దు. నేనేమనుకుంటున్నానో అవతల వాళ్ళు అలాగే ఉండాలి అని. అప్పుడు
ఎదుటివారు కూడా స్టబ్బన్ గానే అయిపోతూ ఉంటారు కదా. బహుశా ఆమె కూడా అందుకే అంత స్టబ్బన్ అయిపోతూ ఉంటుందనుకుంటాను. అందుకే టాస్ వేయడం అనేది వస్తోంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు టాస్ వేయాల్సి వస్తే ఇక పెద్ద విషయం ఏమన్నానా ఇది? పిల్లల పేర్లు ఏం పెట్టాలి? ఇది పెద్ద పెద్ద విషయాల్లో నిర్ణయం అంటే మీరు తీసుకోండి. ఆ అమ్మవి నీకది నచ్చితే అదే పెట్టు. అలా కాకపోతే డివైడ్ చేసుకోండి ఇద్దరిలోనూ. ఒకరి పేరు ఒకరు పెట్టండి, ఇంకోళ్ళ పేరు ఇంకోరు చెప్పండి. ఇదే చేశాం నిరుమా. పెద్దమ్మాయి సమయంలో టాస్ వేశాము. రెండోసారి అంతరిక్ష అని పెట్టాలనుకున్నారు అబ్బాయి పుడితే గనక. సరే మీ ఇష్టం ఏదైతే అదే. కానీ ఎప్పుడూ నేను చెప్పింది ఆయన సరే అని ఎప్పుడూ అనలేదు. మొదటి విషయం అన్నీ ఆయన చేస్తారు, కానీ కాదు అని మొత్తం అట్మాస్ఫియర్ ని పాడు చేసిన తర్వాత చేస్తారు. మొదటి నుండి మా ఇద్దరికి ఆలోచనలు అసలు ఏమాత్రం కలవలేదు. ఆయన ఎప్పుడు ఇంట్లో డబ్బులు ఇవ్వరు, నేను సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ తన ప్రకారంగానే చేస్తారు. నేను మాత్రం ఏం చేయగలను? మీరే చెప్పండి ఏం చేయాలి అనేది. ఆయన నమ్మకం ఏమిటంటే పిల్లల్ని కొట్టాలని, ఎన్ని దెబ్బలు తింటే అంత విద్య అన్న మాట మీద ఉంటారు. కానీ నా స్వభావం ఎవరికైనా చిన్న బాధ కలిగితే నా కంటి నుండి నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి. మొదటి నుండి మా ఇద్దరి మధ్య ఈ పిల్లల విషయంలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆయన కొడుతుంటే పిల్లలతో పాటు నా కళ్ళ నుండి కూడా నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి. ఏం చేయను? ఇప్పుడు కొడతారా? కానీ ఇప్పుడు లేదు. కానీ ఒక చోటు ఉంది ఎక్కడైతే డిసిప్లిన్ గురించి మాట వస్తుందో. అయితే అక్కడ నేచురలీ అంటే కొంచెం అంటే అది అయిపోతుంది. హిట్లరిజం అంటారు, కానీ అది అప్పుడు అయిపోతుంది. అది కనపడుతుంది, కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. లేదు, ఇల్లుని మిలిటరీ చేయొద్దు. ఇక మీరు హిట్లరు కావద్దు. ఇల్లు ఇల్లులా ఉండాలి. అక్కడ ప్రేమరసం ఉండాలి. ఒకరితో ఒకరు ముడిపడి ఉండాలి. నాకు ఎలా ప్రేమ ఈ అనిపిస్తుందంటే కారణంగా మీకు చాలా అవసరం. మీకు డిసిప్లిన్ అన్న మాట మీకుంది. దానివల్ల కూడా భార్యకు, పిల్లలకు, అమ్మ, నాన్న, అన్నదమ్ములు అందరికీ కూడా ఇబ్బంది అవుతోంది. ఎందుకంటే ప్రతి విషయంలో మీకు డిఫరెన్స్ వస్తోంది. ఎందుకంటే డిసిప్లిన్ అనేది మిలిటరీలో మాత్రమే ఉండాలి. మరి మీరు మిలిటరీగా ఎలా మారిపోయారు? సివిల్ మనిషి అయ్యుండి. కొంచెం లైట్ తీసుకోండి. ప్రకృతి ప్రకారంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమతో బంధాన్ని కలుపుకోండి. అయిష్టంతో కాదు. ప్రజల మనసుని ప్రేమతో గెలుచుకోవాలి, కోపంతో కాదు. పిల్లలు ప్రేమతోనే మరి దగ్గరవుతారు. కానీ నాకేమనిపిస్తుందంటే ప్రేమ ఏంటో అదే అర్థం కావట్లేదు. అందువల్లే మీ చేతికి టాస్ వచ్చింది. తెలిసిందా? ముసలివారైనప్పుడు ఈ పిల్లలే మీకు సేవ చేస్తారు. సరే, మంచి సంస్కారం లభించింది మీ పిల్లలకి. మా దగ్గరికి వస్తూ ఉంటారు, అందుకు మంచి సంస్కారం లభించింది. లేకపోతే ఏమయ్యుండేదో. అన్నీ బంధాలు విడిపోయేవి కదా. ఇదిలా కనిపిస్తుంది, కానీ ఈ బంధం విడిపోయేది కాదు. బదులుగా బంధం దొరుకుతుంది. అది వదలదు కూడాను. వదలదు మరెప్పటికీనూ. ఇది వారికి తెలియకుండానే జరిగిపోతోంది ఇదంతాను. మీరు వారికి మంచి చేయలేదు, మీరు వాళ్ళని పాడు చేస్తున్నారు. మీరు మీకోసం మంచి చేసుకోలేని వారు వాళ్ల కోసం ఏం చేయగలరు? మీరు మీకే ఏ విధంగా పిల్లల్ని అదుపు చేయాలనుకుంటున్నారో అలా చేయలేకపోతున్నారు మరి. అప్పుడప్పుడు పిల్లల కోసం అమ్మ ప్రేమ కావాలి. పిల్లలకి తండ్రి ప్రేమ కూడా అవసరమే. తండ్రి తిట్లు కాదు, 2-3 సార్లు మాత్రమే ఉండాలి అవి. అది కూడా పెద్ద తప్పు చేసినప్పుడు. అప్పుడు మాత్రమే. అది కూడా చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. పెద్దయ్యాక, టీనేజ్ వచ్చాక కోప్పడ్డం కాదు కదా, కళ్ళెర్ర చేసి చూడ్డం కూడా చేయకూడదు. 16 ఏళ్ల తర్వాత ఉంటారు కదా, పిల్లలతో ఫ్రెండ్లీగా బిహేవ్ చెయ్యాలి అని. మీరు ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోరు కదా మరి. ఏకత్వంతో, ప్రేమతో ఉంటారు కదా వారందరితో.
మీ స్వభావాన్ని పూర్తిగా మార్చుకోండి. పిల్లలకి ప్రేమని అందివ్వండి మరి. లేకపోతే పిల్లలు దారి తప్పుతారు. కరెక్ట్గా చెప్తున్నారు. భార్య ఎక్కడికి పోగలదు, కానీ పిల్లలు మాత్రం ఉండరు. భార్య మీ దగ్గరే ఉంటుంది. సంస్కారి భార్య కదా, ఇంకోరైతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేది. ఈ రోజుల్లో అందరూ డైవోర్స్ తీసుకుంటున్నారు. సంస్కారవంతురాలు కాబట్టి ఓర్చుకుని ఉంది. ప్రతి విషయంలో, ప్రతి పనిలో సర్దుకుపోయింది. నువ్వు కూడా అలాగే సర్దుకుపో. అమ్మా, ఒకటి అర్థమవుతుంది, ఈ తప్పు మనం చేసిందే. ఈ తప్పు చేసిన వల్లనే ఎదుటోడు రెస్పాన్స్ చేస్తున్నాడు. దాని ముఖ్య కారణం మన తప్పు అని. ఇది మన స్వభావం. కానీ ఆ స్వభావాన్ని మార్చటానికి నాకు ఏ దారి దొరకటం లేదు. నిర్ణయించుకో, దృఢ నిర్ణయం తీసుకో. మీ డిసిప్లిన్ మీ ఆవిడిపై చూపిస్తున్నావే, అదే డిసిప్లిన్ స్వయంగా కూడా చూపించుకో. అంటే ప్రేమ డిసిప్లిన్కి మారిపో. ప్రేమ డిసిప్లిన్కి మారితే ఎప్పుడూ ప్రేమే చూపిస్తావు. దాని ఎదుట ఏమీ సాటరావు కదా మరి. అంటరక్కర్లేదు. ప్రేమ పాఠాన్ని నేర్చుకోయిక. ఎలా అయితే ఇతరులు, వేరేవాళ్లు, పిల్లలు తన తండ్రితో వ్యవహరిస్తున్నారో చూసి, ఎలా తండ్రి పిల్లలతో వ్యవహరిస్తున్నారు అనేది చూసి, దాన్ని మీరు గమనించండి కాస్త. ఎప్పుడైనా ప్రేమతో మీ పిల్లల తలపై చెయ్యి వెయ్యండి. మంచి పని చేసినా, మంచి మార్కులు వచ్చినా వారి భుజాన్ని తట్టి చూడండి. శభాషనండి. వాళ్ళని తిరగడానికి తీసుకెళ్ళండి. వాళ్ళకి క్లోజ్గా ఉండండి. వెకేషన్లో ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళిరండి. వాళ్ళకి అనిపిస్తుంది నాన్నకి మేమంటే ఎంత ప్రేమో అని. ఎక్కడికైనా తీసుకెళ్తారు. దీంతో ప్రపంచంలో అన్ని విషయాలు కట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. పిల్లలతో మాత్రమే, భార్యతో మాత్రమే మీరు టైం గడపగలుగుతారు. ఇలా ఏదైనా చెయ్యండి. మీకు కొంత నేర్చుకోవడం అవుతుంది. ప్రేమని ఇస్తే మీకు కూడా అనిపిస్తుంది ఈ ప్రేమ ఎంత విలువైనదో అని. ఇక డిసిప్లిన్ అనేది ఫార్మాలిటీగా ఉండాలి. డిసిప్లిన్ ప్రేమని విడగొడ్డానికి కాదు. కానీ ఏమనిపించిందంటే, మంచి చదువు సంధ్య ఉండటం వలన వాటికి అయ్యే వస్తాయని. చదువు సంధ్య అవుతుంది, ఇంకా సంసారం పెట్టాల్సిన ఏ సైన్స్ అయితే ఉందో అది ఇద్దరు మనసులోనే లేదు. దానివల్ల ఏదీ నేర్చుకోలేదు. ఇంకా పైగా ఏ చదువైతే చదివేమో అది కూడా నీళ్లపాలైపోయిందని అనిపిస్తుంది. పాడైపోయింది అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీరు తెలివైనవారే, అన్నీ తెలుసుకోగలరు. తెలివితో తెలుసుకోండి. ఇక మారండి. ఇప్పటికీ ఏమీ పోయిందేమీ లేదు. సర్దుకోండి. పిల్లలకి దగ్గరగా అవ్వండి, భార్యకి దగ్గరగా అవ్వండి, ప్రేమతో మాట్లాడండి. నిరుమా, ఇంట్లో ఏ మాత్రం కూడా హెల్ప్ చేయరు. నేను ఉద్యోగం చేసి వస్తాను. చాలా చాలా బిజీగా ఉంటాను. డిసిప్లిన్ అనేది దాన్ని నమ్ముతూ ఉంటే హెల్ప్ చేయాలన్నది డిసిప్లిన్లోకి రాదా? దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు సరెండర్ అయిపోయారు. ఏం చేయాలి ఇంకా? ఇంకేం చెప్పాలి? నాకు దీనివల్ల చాలా బాధగా ఉంటుంది. లోపల లోపల నా మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. రాత్రి అనిపిస్తుంది, ఇలా నాతోనే ఎందుకు అవుతుంది? నేను ఆయన కోసం ఇంత చేస్తూ ఉంటానే, పైగా మాటలు కూడా నేనే వినాలి. నువ్వే పాడు చేసావు పిల్లల్ని, నువ్వే చేస్తున్నావు. ఏం చేయను? నన్ను నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? లేదు, తల్లి మూలంగా ఆమె మోహం అను, ప్రేమ అను, ఏమను, దీనివల్లే పిల్లలు కొంచెం నిలబడ్డారు మరి. లేకపోతే వాళ్ళు మెంటల్లీ బ్రేక్ డౌన్ అయిపోయి ఉండేవారు. ఓ మూల ఏమాత్రం స్థలం లేకపోతే రెండో వైపు స్థలం చూసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. ఇలా పాజిటివ్గా ఎందుకు ఆలోచించారు మరి? మీరే పిల్లల్ని స్వయంగా అడిగి చూడండి, మీకేమనిపిస్తోంది అని. అమ్మ మిమ్మల్ని పాడు చేస్తోందా, లేక బాగు చేస్తోందా, లేక నేను హంటర్ తీసుకుని బాగు చేస్తున్నానా, లేక పాడు చేస్తున్నానా, మీకేమనిపిస్తోంది అని ఓసారి కూర్చోబెట్టి మాట్లాడండి.
మీకు తెలుస్తుంది పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నది. కరెక్ట్. పిల్లలేం పాపం చేశారు? కేవలం మీ ఇంటికి వచ్చారు, మీరు వాళ్ళకి తండ్రి అయ్యారు, అందుకని మీరు చెప్పినట్లు వినాలా? ఇంకా ఇలా కంపారిజన్ అవుతూనే ఉంటుంది, మనసులో బాధపడుతూ ఉంటారు. అరే వాళ్ళని చూడు, వాళ్ళ నాన్న ఎంత ప్రేమగా ఉంటారు చూడు, మాకు మా నాన్నగారు కూడా ప్రేమ ఇలా ఎందుకు చూపించరు? డిసిప్లిన్ డిసిప్లిన్ అని దీంతోనే మేము ఏదైనా పెద్ద తప్పు చేస్తే అప్పుడు డిసిప్లిన్ ఉండాలి కానీ ప్రతి విషయంలోనూ డిసిప్లినా? ఏదైనా తప్పు జరిగితే, తప్పు మార్గంలో వెళ్తే అక్కడ డిసిప్లిన్ అవసరం. రాత్రి 9 లేదా 10 గంటలకి ఇంటికి వస్తే బయటికి వెళ్లకుండా ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి అని, లేక ఏదైనా చదువులో రిజల్ట్ సరిగ్గా లేకపోతే గనక ఫెయిల్ కావద్దు, పాస్ అవ్వాలి అని. ముఖ్యంగా ఇది చదువు సంధ్యకి సంబంధించింది అవుతుంది. అది ఒక నమ్మకం సృష్టించింది. అంటే ఈ సమయంలో బ్రతకాలంటే చదువు సంధ్య ఉండటం చాలా అవసరం. కానీ అది అవసరం లేదు, మనం అనుకున్నదే అవుతుంది అని. మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు. నువ్వు చెడు ఆలోచిస్తే మంచి అవుతుంది, మంచి ఆలోచిస్తే చెడు అవుతుంది అని కాదు కదా, అంతా మన చేతుల్లోనే ఉంది. ప్రేమతో వాళ్ళని చదివించి రాయించు, సంస్కారం నేర్పు, కాని వాళ్ళ బాధ్యతని తలపై పెట్టుకుని తిరగద్దు. తెలిసిందా? ఓ గ్రంథి ఏర్పడింది, గ్రంథిలో పనిచేయకు. మీ భావనలో ఉంచుకోవాలిది. ఈ భావన ఉండాలి, పిల్లలకు మంచి సంస్కారం ఉండాలి అని. పిల్లల్ని బాగా చదివించాలి, మాకంటే బావుండాలి, ఎంత వీలైతే అంత చేస్తాను. ఎవరైనా అంతే అనుకుంటారు, ఇంతే భావన ఉండాలి. దాన్ని భూతద్దంలో చూడొద్దు మరి. అది దెయ్యం పట్టినట్టు అవుతుంది. భూతద్దంగానే అయిపోయింది మీ పరిస్థితి, చూసుకోండి. భూతద్దంలాగానే ఉంది. మరి మీరే దాని మీ కంట్రోల్లో ఉండకుండా దాని చేతిలోకి మీరు వెళ్ళిపోతే ఎలాగా? దాని పరిణామం కూడా సరిగ్గా ఉండదు కదా, చాలా ఎక్సెసివ్గా అయిపోతుంది, ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. కొంచెం పిల్లలు చదువుకు, చివరికి ఇదే కాదు, చదువు విషయమే కాదు, భార్యకు కూడా, భార్యతో పాటు కూడా ఆమె కూడా కంప్లైంట్ చేస్తుంది, మీరెప్పుడూ ప్రేమతో మాట్లాడరు అని, ఇంట్లో ఎప్పుడూ హెల్ప్ కూడా చేయరు అని, ఫైనాన్షియల్ హెల్ప్ చేయరని, ఫిజికల్ హెల్ప్ చేయరని, ఎప్పుడూ డిసిప్లిన్ 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 అంటే మీలో ఎక్కడుంది డిసిప్లిన్ అని అడుగుతోందామె. కరెక్ట్. డిసిప్లిన్ ఆమె ఇంత చేస్తున్నప్పుడు మీరు కూడా కొంత హెల్ప్ చేయాలి కదా. ఇంటి పనుల్లో చేయలేకపోతే సరే అట్లీస్ట్ ఫైనాన్స్లో అయినా చెయ్యాలి కదా. సరే, 2-3 నౌకర్లని పెట్టుకోండి, ఇంట్లో హెల్ప్ చేస్తే ఎంత ప్రేమ. ఆ పని పట్ల ఉండాల్సిన రుచి, ఇంటి పనులు ఏదైతే ఉంటాయో, వంటింటి పనులు, ఆ పనులు, వంట ఇంటి పని అని చెప్పలేదు కదా, కొంచెం శ్రద్ధ ఉంచు ఆమెపై. ఏదైనా తీసుకునిరా, షాపింగ్కి తీసుకెళ్ళు. వంటింట్లో మీరేం చేయగలరు? దాంట్లో అయితే చాలా మట్టుకుంటుంది. కానీ ఇది అంటున్నారు ఇంటి లోపల ఏదైతే పని ఉంటుందో, ముఖ్యంగా వంటింటి పనులు. ఎందుకంటే తెల్లవారుజామున పొద్దున్నే 9ంటికి వెళ్లాల్సి వస్తుంది. అయితే న్యాచురలీ అది కూడా ఎలా చెయ్యాలి? ఇంకేమిటి, కాకపోతే కనీసం కూరలు తరగివ్వండి చాలు, అంతే. ఇంత చేసినా చాలు కదా. చాలు, ఇంత మాత్రం. చూడు, ఇంతే కదా. ఇందులో ఏమైనా కారం మసాలాలు వెయ్యాలా? కొంచెం చిన్నవన్నీ పెద్దవి ఎలాగోలాగా కట్ చేసి ఇవ్వండి. ఇంత కోఆపరేట్ చేసేది చాలు కదా నాకు. చిన్నగా పెద్దగా తిరిగినా ఏమీ అనద్దు మరియా. నేను ఏమీ చెప్పను, మసాలాలంతా నేనే చూసుకుంటాను కదా, ఆయనకేం తెలుసు. కాస్త ప్రేమతో చెయ్యి మేడం. సేవకుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పు, ఏమవుతుంది? ఓసారి చెప్పి చూడు, అప్పుడు డిసిప్లిన్. అయితే ఇవాళ మా మేడం సేవలో ప్రెసెంట్ ఉన్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మా ఫ్యామిలీ మళ్ళీ ఒకటిగా ఉండాలని, ఏ గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా
నలుగురు కలిసి ఉండాలి. ఈ రోజే కొత్తగా పెళ్ళైందని అనుకోండి, పిల్లల నామకరణం మళ్ళీ చెయ్యండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. సరే. సంతోషంగా ఉండండి. ప్రేమతోనే ఇదంతా అవుతుంది, కోపంతో కాదు.